నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన శరీరంలో అత్యంత బరువైనటువంటి ఆర్గాన్స్ ఏవి అని అంటే మన స్కిన్ కావచ్చు, కాలేయం కావచ్చు, ఆ తర్వాత ప్లేస్లో మన హెడ్డే ఉంటుంది. దాని బరువు అంతా కూడా దేని మీద పడుతుంది అంటే నెక్ మీద పడుతూ ఉంటుంది. అటువంటి నెక్ విషయంలో మనం ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నాం, వాటి పోస్చర్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం అంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నో అనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా కరెక్ట్గా లేకపోవటం వల్ల ఇటీవల కాలంలో యువతలో కూడా ఎక్కువగా ఈ నెక్ పెయిన్ కావచ్చు, నెక్ నుంచి వచ్చేటువంటి షోల్డర్ పెయిన్ కావచ్చు, అండ్ స్పైన్కి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు. మరి దీనికి సర్జరీ అనేది సొల్యూషన్ అంటే కాదని చెప్పుకోవాలి. ఎందుకంటే యువతలోని కనుక సర్జరీకి వెళ్ళినట్లయితే తర్వాత వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో కూడా చెప్పలేము. మరి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఏ ఉన్నాయి, ఏ రకంగా మనం తగ్గించుకోవచ్చు, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఈపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ జూబ్లీ హిల్స్ నుంచి డాక్టర్ సుధీర్ ధర గారు. హలో సార్. హాయ్ అండి. సార్, నెక్ పెయిన్ చాలా మంది ఈ మధ్యన కంప్లైంట్ చేస్తున్నారు. సో మీ దగ్గరకు ఎక్కువగా వచ్చేటువంటి కేసులు చూసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వల్ల నెక్ పెయిన్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎక్కువగా వస్తున్నారు? సో నెక్ పెయిన్ ఎవరికన్నా కానీ ఏ ఏజ్లోనే రావచ్చు. జనరల్గా మనం ఇప్పుడు చూసిన దాంట్లో ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, వాళ్ళ పోస్చర్స్, వాళ్ళ ట్రావెలింగ్, వాళ్ళ స్లీపింగ్ ప్యాటర్న్స్, డ్యూటీ అవర్స్ అవన్నీ అబ్నార్మల్గా ఉండడము, స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఆడేవాళ్ళు, సో వీళ్ళలో నెక్ పెయిన్స్ ఎక్కువ చూస్తుంటాము. ప్లస్ ఆల్సో హౌస్ వైఫ్స్ కంటిన్యూస్గా పనిచేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చాలా ముఖ్యమైన ఒక విషయం నేను ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ నెక్ షోల్డరు చూడండి పక్కనే ఉన్నాయి. ఇక్కడ మజిల్స్ ఇలాగొచ్చి షోల్డర్ దగ్గర అతుక్కుంటాయి, ఇక్కడ మజిల్స్ అటు పోతుంటాయి. సో అన్నీ దగ్గరే ఉంటాయి అన్నమాట. నర్వ్స్ కనెక్షన్ బాగుంటుంది. ఇప్పుడు నర్వ్స్, జాయింట్స్, మజిల్స్, స్పైన్ నర్వ్స్, డిస్క్స్ ఇన్ని ఉంటాయి. అది సర్వైకల్ పెయిన్ ప్లస్ షోల్డర్. ఎక్కువ జరిగే ఒక తప్పిదం ఏంటి అంటే, సర్వైకల్ స్పైన్ నుంచి వచ్చే నొప్పిని షోల్డర్ పెయిన్ అనుకుంటారు, షోల్డర్ పెయిన్ని సర్వైకల్ పెయిన్గా రాంగ్గా డయాగ్నోస్ చేస్తుంటారు. చాలా జరుగుతుంటుంది. ఎందుకు అంటే, ఇప్పుడు షోల్డర్ జాయింట్లో కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి, కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, కొన్ని సర్జరీస్ ఉన్నాయి. సర్వైకల్ నెక్ దానికి కొన్ని ప్రొసీజర్స్, కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఇవి ఆ ట్రీట్ చేసే డాక్టర్స్కి అలవాటైపోయి ఆ పెయిన్ని అదే అనుకొని దాని మీద ఆపరేట్ చేయడం, సరిగ్గా దాన్ని డయాగ్నోస్ చేయకపోవడం. అంటే ఇప్పుడు ఎంఆర్ఐ తీస్తారు, ఆ ఎంఆర్ఐలో ఇది ఉంది, లెట్ అస్ ఆపరేట్, వెంటనే ట్రీట్ చేద్దాం బట్టు అలా చేస్తూ షోల్డర్ పెయిన్ని సర్వైకల్ పెయిన్ అనుకుని సర్వైకల్ పెయిన్ మీద చాలా ట్రీట్మెంట్స్ అనవసరంగా జరుగుతున్నాయి. అదేవిధంగా షోల్డర్ పెయిన్ ఉండి సర్వైకల్ స్పైన్ మీద ఆపరేట్ చేసి షోల్డర్ని వదిలేసిన కారణాలు ఉన్నాయి. సో దీన్ని అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ సాలిడ్ క్లినికల్ నాలెడ్జ్ కావాలి. పేషెంట్ ఏం చెప్తున్నాడు, పేషెంట్ మూమెంట్స్లో ఎక్కడ పెయిన్ ఉంది, పేషెంట్ ఎగ్జామినేషన్ ఏంటి, దీని తర్వాత కరెక్ట్గా స్కాన్స్ చేయడం. ఒకటి ఎంఆర్ఐ స్కాన్ ఉంది, ఎంఆర్ఐ స్కాన్లో అన్నీ బయటపడకపోవచ్చు. ఇక్కడ చాలా మజిల్స్ ఉంటాయి, నెక్ మజిల్, షోల్డర్ మజిల్, ఇవి కామన్గా ఒకే దగ్గర ఉంటాయి. ఈ మజిల్స్ నుంచి చాలా మందికి పెయిన్ వస్తుంది. ట్రెపీజియస్ మజిల్ అని ఉంది, డెల్టాయిడ్ మజిల్ అని ఉంది, బైసెప్స్ అనే ఒక మజిల్ ఉంది. ఈ నెక్లో చాలా మజిల్స్ ఉంటాయి, రెక్టర్ స్పైన్ అనే మజిల్స్. ఆ మజిల్స్ నుంచే నొప్పి వస్తుంది కొంతమందికి. దాన్ని ఎంఆర్ఐ తీసేగానే పెద్ద డిస్క్ ఉంటుంది, అక్కడ ఆ డిస్క్కి దాని నొప్పికి సంబంధం ఉండదు, డిస్క్ ఆపరేట్ చేస్తుంటారు. సో ఇట్లాగా మిస్టేక్స్ జరుగుతుంటాయి. సో అందుకని, ఎందుకంటే ఈ పక్కనే ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజన్, డాక్టర్లకు కూడా కన్ఫ్యూజనే. అరే షోల్డర్లో ఉందే, అరే సర్వైకల్ స్పైన్లో ఉందే, సర్వైకల్ స్పైన్లో ఉంది కానీ షోల్డర్ అనుకొని చేయడము. సో ఇక్కడ నేను అనేది ఏంటంటే, జనరల్ పబ్లిక్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్ పెయిన్ వస్తే అది షోల్డర్ పెయిన్ కూడా అనుమానం రావాలి అని ప్రాపర్గా డాక్టర్ గారిని అడిగి కనుక్కోవాలి. సార్ షోల్డర్ పెయినా కాదా? ఇప్పుడున్న అల్ట్రాసౌండ్, మస్కులోస్కెలిటల్ డైనమిక్ అల్ట్రాసౌండ్, దాంతో ఇన్ కేస్ నర్వ్స్, డిస్క్స్, జాయింట్ కాకుండా మజిల్స్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే అది ఐడెంటిఫై చేయొచ్చు. నేను ట్రెపీజియస్ అని ఒక పెద్ద మజిల్ ఉంది, రాంబాయిడస్ అని ఇంకో మజిల్ ఉంటుంది, బైసెప్స్ అని మజిల్, వీటన్నిటిని కూడా అల్ట్రాసౌండ్లో సింపుల్గా 10 minutes అల్ట్రాసౌండ్ చేస్తే వెంటనే ఆ నొప్పి బయటపడుతుంది. సో అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, షోల్డర్ పెయిన్ నెక్ పెయిన్లా మిమిక్ చేస్తుంది, నెక్ పెయిన్ షోల్డర్ పెయిన్లా కూడా మిమిక్ చేస్తుంది. దీని డిఫరెన్షియేషన్ కనుక్కోవడం చాలా చాలా ఇంపార్టెంట్. డాక్టర్లు కూడా నేను విజ్ఞప్తి చేసింది అంటే, ప్రాపర్ స్కాన్స్ చేసి దాన్ని
కరెక్ట్ స్ట్రక్చర్ ఎక్కడి నుంచి నొప్పి వస్తుందో కనుక్కొని దాన్ని నాన్ సర్జికల్ థెరపీ తోటి ఫస్ట్ ట్రీట్ చేసుకుని దాని తర్వాత సర్జికల్ ఆప్షన్ ఒకవేళ కాకపోతే చేసుకోవచ్చు. సో ఈ డిఫరెన్షియేషన్ అందరూ తెలుసుకోవాలి, పబ్లిక్ కూడా తెలుసుకోవాలి. సో స్పైన్లో కూడా దాని కనెక్టివిటీ ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది పెయిన్? ఇప్పుడు స్పైన్లో జనరల్గా స్పైన్ పెయినే మనం అనుకుందాం అనుకోండి, ఎక్కువ నొప్పి వచ్చేది డిస్క్ బయటికి స్లిప్ అయ్యి నర్వ్ కంప్రెస్ అవుతుంది. నర్వ్ కంప్రెస్ అయినప్పుడు నొప్పి ఎట్లుంటుంది, నెక్ పెయిన్ ఉంటుంది, చేయి మీదకి పాకుతుంది ఇలాగా. సార్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, జిమ్ అని ఇక్కడ కొడుతుంటుంది నొప్పి, చేయెత్తలేకుండా. సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్. సర్వైకల్ స్పైన్లో చిన్న చిన్న జాయింట్స్ ఉంటాయి, ఆ రెండు బోన్స్ మధ్యలో ఉన్న జాయింట్ నుంచి పెయిన్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ సర్వైకల్ ఫెసెట్ సిండ్రోమ్. ఫెసెట్ జాయింట్ అంటారు దాన్ని. దాంట్లో ఈ చెయ్యి అంత పాకదు, ఓన్లీ నెక్ పెయిన్ ఉంటుంది. ఇట్లా వెనక్కంటే ఎక్కువ నొప్పి వస్తుంది, ముందు కంటే ఫ్రీగా ఉంటుంది. ఇది సర్వైకల్ ఫ్యాసెట్. ఇది మిస్ కొడుతుంటారు. ఇది మిస్ కొట్టి సర్వైకల్ ఫ్యాసెట్ జాయింట్ సిండ్రోమ్ ఉంటే సర్వైకల్ డిస్క్కి ట్రీట్మెంట్స్ ఇస్తుంటారు. ఎందుకంటే అక్కడ ఎంఆర్ఐలో అది కనపడి ఉంటుంది, కానీ అక్కడ నొప్పి వచ్చేది జాయింట్ నుంచి. విప్లాష్ ఇంజరీ అని విన్నారు ఎప్పుడన్నా? కార్లో వెళ్తున్నప్పుడు ఎదురుగా హెడ్ ఆన్ కొలిజన్ వచ్చింది అనుకోండి, నెక్ ఇట్లా వెనక్కిపోతుంది. అప్పుడు ఈ జాయింట్స్లో కొంచెం స్ట్రెయిన్ అవుతాయి. అక్కడ నుంచి దాని విప్లాష్ ఇంజరీ ఉన్నప్పుడు సర్వైకల్ ఫ్యాసెట్ నుంచి పెయిన్ వస్తుంది. ఇది రెండోది. మూడోది చాలా కామన్గా వచ్చేది, సర్వైకల్ స్పైన్ మీద ఉన్న మజిల్స్ స్ట్రెయిన్ అవుతాయి. ఎరెక్టర్ స్పైనే, లీవేటర్ స్కాపులే, తర్వాత సెమీ స్పైనాలిస్, చాలా మజిల్ గ్రూప్స్ ఉంటాయి. ఆ మజిల్స్లోంచి కూడా నొప్పి వస్తుంది, ఎక్కువ స్ట్రెయిన్. ఇది మనం ఇందాక అనుకున్నాం కదా, అబ్నార్మల్ పొజిషన్లో పడుకోవడము, అబ్నార్మల్ పొజిషన్లో ట్రావెల్ చేయడం, అబ్నార్మల్ పొజిషన్లో కంప్యూటర్ పని చేయడము, ఇప్పుడు హౌస్ వైఫ్స్ కంటిన్యూస్గా ఇంట్లో పని చేయడము, రెస్టే లేకుండా. దీనివల్ల 90% ఈ పెయిన్స్ ఆ మజిల్స్ వల్ల వస్తాయి. మరి పోయి ఎంఆర్ఐ తీస్తే అక్కడ డిస్క్ ఉంటుంది, డిస్క్ ఆపరేట్ చేస్తారు, అప్పుడు నొప్పి తగ్గదు. సో ఇది కూడా డిఫరెన్స్ కనుక్కోవాలి. వచ్చేటప్పుడు డిస్క్ వల్ల వచ్చేటటువంటి పెయిన్ కాకుండా మజిల్ పెయిన్ వచ్చేటప్పుడు ఎనీ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే అది తగ్గిపోతుందా? ఇప్పుడు మజిల్ స్ట్రెయిన్ అయినప్పుడు పెయిన్ కిల్లర్ వేసి తగ్గిపోతుంది, కానీ రూట్ కాజ్ కరెక్ట్ చేయకపోతే మళ్ళీ వస్తుంది. పెయిన్ కిల్లర్ ఎంతసేపు పని చేస్తుంది? 4 గంటలు 5 గంటలు. సో ఏం కనుక్కోవాలా? నీకు ఎందుకు వస్తుంది? నువ్వు హౌస్ వైఫ్, నీ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, నీకు డిస్క్ లేదు, ఫ్యాసెట్ జాయింట్ సిండ్రోమ్ కాదు, మజిల్ వల్లే వస్తుందని నేను డయాగ్నోస్ చేసినప్పుడు ఒక చిన్న స్కాన్ చేసుకుంటే ఆ మజిల్ ప్యాటర్న్ ఎట్లా ఉంది, ఏమైనా చిన్న ఎడిమా ఎక్కడ ఉందా తెలుస్తుంది. అప్పుడు పేషెంట్తో కరెక్ట్గా మాట్లాడడం వల్ల ఎక్కడ నువ్వు ఏం పని చేస్తుంటావు, ఎలాగ వర్క్ చేస్తున్నావు, ఎంత రెస్ట్ తీసుకున్నావు, దాని ప్రకారం ఫస్ట్ అవే అవాయిడ్ చేసి తర్వాత మజిల్స్కి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఒకవేళ మజిల్ క్రానిక్గా పెయిన్ వస్తుంది, తగ్గట్లేదు, అల్ట్రాసౌండ్లో మనకి కొన్ని చిన్న చిన్న ఎడిమాలు కనపడ్డాయి, పిఆర్పి చేసుకోవచ్చు, దాంట్లో ఆ ట్రిగర్ పాయింట్ ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్స్ చేయొచ్చు. ఎందుకంటే మజిల్కి సర్జరీ ఉండదు, ఫ్యాసెట్ జాయింట్కి సర్జరీ ఉండదు. మీకు ఫ్యాసెట్ జాయింట్ నుంచి పెయిన్ వస్తుంది, మజిల్ నుంచి పెయిన్ వచ్చింది, సర్జరీ వేరే దానికి చేసుకున్నారంటే మీరు దెబ్బతింటారు. సో అందుకని ఈ డిఫరెన్షియేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్లో డిస్క్ ప్రాబ్లం ఉన్నా కూడా మనం పిఆర్పి తోటి దాన్ని ట్రీట్ చేయొచ్చు అంటారా? డిస్క్కి వేరేవి, ఈ మజిల్ ఫ్యాసెట్ జాయింట్స్కి పిఆర్పి చేయొచ్చు, డిస్క్కి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్స్ ఆర్ లేదంటే చిన్న చిన్న ఇంజెక్షన్స్తో ఇన్ఫ్లమేషన్ తగ్గియడం అట్లా ఉంటుంది. కానీ ఏదైనా కూడాను, ఏ క్రానిక్ పెయిన్ అయినా కూడా ఫస్ట్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ కరెక్ట్గా చేసే పద్ధతిలో చేసి తర్వాత సర్జికల్ గురించి ఆలోచించాలి. అలాగే ప్రతి బుక్ కూడా, ప్రతి సర్జికల్ బుక్ అదే చెప్తుంది. మనం ఏం చేస్తామంటే మనం ధర్మని సర్జరీకి జంప్ అవుతుంది చూడు, ఆ మెంటాలిటీ పోవాలంటే జనాలకు కూడా తెలియక చేస్తారు. కాబట్టి వాళ్ళకు కూడా చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్, సర్జరీ ఎట్లాగుంది, అవసరమైనప్పుడు సర్జరీకి వెళ్ళాలి. ఎస్. సో నెక్ పెయిన్ వచ్చిందంటే మనకి డిస్క్ సమస్య కావచ్చు, ఫ్యాసెట్ జాయింట్స్ సమస్య కావచ్చు, మజిల్ ప్రాబ్లం అయితే ఉండొచ్చు. అలాగే షోల్డర్లో పెయిన్ వస్తుందని అంటే ఏం సమస్యలు ఉండొచ్చు? షోల్డర్లో బాగా 90% ఆఫ్ ద టైమ్స్ షోల్డర్ జాయింట్లో యంగ్ నుంచి మిడిల్ ఏజ్, మరీ ఓల్డ్ కాకుండా వాళ్ళలో ఈ షోల్డర్ జాయింట్ చుట్టూ 4 మజిల్స్ ఉంటాయి. రొటేటరీ కఫ్ అంటారు దాన్ని. ముందేమో సబ్స్కాపులారిస్, పైనేమో సుప్రాస్పైనేటస్, వెనకాలేమో టెరిస్ మైనర్ అండ్ ఇన్ఫ్రాస్పైనేటస్, 4 మజిల్స్. ఈ మజిల్స్ టేర్ ఉంటే 90% షోల్డర్ పెయిన్ ఈ యంగ్ ఏజ్, అడల్ట్ ఏజ్లో ఉంటుంది. ఓల్డ్ ఏజ్లో షోల్డర్ జాయింట్ అరిగి ఉంటుంది. షోల్డర్ ఇట్లా ఉంటుంది, గ్యాప్ రెండింటి. ఈ జాయింట్ అరగడం వల్ల మూమెంట్, ఇది 65-70 దాటిన వాళ్ళది, దాన్ని అడెసివ్ క్యాప్సులైటిస్ అంటారు. సో బేసికలీ షోల్డర్ జాయింట్ చాలా ఈజీ డయాగ్నోస్ చేయడం, అంటే దీంట్లో కూడా కొంతమంది రాంగ్గా డయాగ్నోస్ చేస్తుంటారు, బట్ వెరీ ఈజీ.
నీట్గా కానీ స్కాన్ చేసుకొని చూసినట్టయితే ఓల్డ్ ఏజ్లో అడిసివ్ క్యాప్సులైటిస్, యంగ్ ఏజ్, అడల్ట్ ఏజ్లో ఈ 4 మజిల్స్లో ఏదో ఒక టేర్ ఉంటుంది. 90% ఆఫ్ ద టైమ్స్ ఈ మజిల్లో సుప్రాస్పైనటస్ అని ఒక మజిల్ ఉంటుంది పైన, అది కట్ అయినప్పుడు ఈ చెయ్యి లేదు, కష్టంగా లేస్తుంది, ఫ్రీగా లేదు. ఎందుకంటే సుప్రాస్పైనటస్ మజిల్ యొక్క పని చేయి పైకెత్తడం. సో ఆ మజిల్ కట్ అయినప్పుడు మీరు అశ్రద్ధ చేసినా, ఆ కట్ అయిన దాన్ని సరిగ్గా ట్రీట్మెంట్ చేసుకోకుండా ఫిజియోథెరపీకి పోయినా అది బాగా రప్చర్ అయ్యి టేర్ అయ్యి ఈ చెయ్యి ఎత్తలేకపోవడం, ఫస్ట్ ఇట్లా 90 degrees ఎక్కుతుంది, నెమ్మది మొత్తం అతుక్కుపోతుంది. దాన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటారు. సో చాలా మటుకు పాళ్లలో చెయ్యి ఎత్తలేకపోవడము సుప్రాస్పైనటస్ మజిల్ యొక్క టేర్ వల్ల అవుతుంది. అది కానీ నెగ్లెక్ట్ చేస్తే, దాన్ని సరిగ్గా ట్రీట్మెంట్ చేసుకోకపోని పక్షంలో ఈ చెయ్యి నెమ్మదిగా ఫ్రీజ్ అయిపోయి 0 degrees కూడా లేక ఫ్రోజన్ షోల్డర్ అవుతుంది. సుప్రాస్పైనటస్ టేర్ అన్నది మోస్ట్ కామనెస్ట్ షోల్డర్ పెయిన్కి కారణం. ఓల్డ్ ఏజ్లో అడిసివ్ క్యాప్సులైట్ జాయింట్ అరిగిపోయి ఉంటుంది, మొగాలు అరిగిపోతుంది చూడండి అట్లా. సో నెక్ లో పెయిన్ వచ్చేటప్పుడు చేతిలో గ్రిప్ ఉందా లేదా అనేది చెక్ చేస్తూ ఉంటారు. అండ్ షోల్డర్ లో పెయిన్ వచ్చేటప్పుడు కూడా, షోల్డర్ లో ఎలాంటి ఇష్యూ వచ్చినా కూడా అలాంటి సమస్య ఉంటుంది. షోల్డర్ లో పెయిన్ వచ్చినప్పుడు తప్పకుండా చెక్ చేయాలా. షోల్డర్ పెయిన్ ఒక్కటే కానీ మీకు ఉంటే గ్రిప్ బాగుంటుంది. గ్రిప్ వీక్ గా ఉంది, సెన్సేషన్స్ తక్కువ ఉన్నాయంటే అది సర్వైకల్ డిస్క్ వల్ల, నర్వ్ కంప్రెషన్ వల్ల. కానీ 2 నొప్పుల్లోనూ అన్ని ఎగ్జామిన్ చేయాలి. ఇప్పుడు నెక్ పెయిన్ వచ్చింది, సర్వైకల్ డిస్క్ అనుకుంటున్నాం, కానీ షోల్డర్ ఎగ్జామిన్ చేయాలా. షోల్డర్ పెయిన్ వచ్చింది, నెక్ కూడా ఉండొచ్చు అని చెప్పి నెక్కి సంబంధించిన అన్ని ఎగ్జామినేషన్స్ పాయింట్ చేసుకోవాలి. నేను ఇందాక చెప్పినట్టు 2 పక్కన ఉంటాయి కాబట్టి చాలా కన్ఫ్యూజ్ అవుతాం. సో క్షుణ్ణంగా పరీక్ష చేయాలా, మంచిగా స్కాన్స్ చేసుకోవాలా. స్కాన్స్ని ఈ క్లినికల్ ఫీచర్స్ తోటి కపుల్ చేసి అప్పుడు డయాగ్నోస్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ సమస్యలన్నీ కూడా, షోల్డర్లో వచ్చేటువంటి సమస్యలు అన్నిటికీ కూడా పిఆర్పి అనేది ఎంతవరకు పిఆర్పి షోల్డర్లో సుప్రాస్పైనటస్ అన్నాను కదా, సుప్రాస్పైనటస్ టెండినోసిస్ కానీ, టెండినైటిస్ కానీ, సుప్రాస్పైనటస్ టేర్ని కానీ మనం పిఆర్పితో హీల్ చేయొచ్చు. అంటే పిఆర్పిలోని గ్రోత్ ఫ్యాక్టర్స్ తీసుకొచ్చి స్కాన్స్లో ఎక్కడైతే క్రాక్ ఉందో సుప్రాస్పైనటస్ అక్కడ ఎగ్జాక్ట్గా కానీ రిలీజ్ చేసామంటే అది హీల్ చేస్తుంది, రీమోడల్ చేస్తుంది, రీజనరేట్ చేస్తుంది. సో అది హీల్ అయిపోయిన తర్వాత చిన్న ఎక్సర్సైజ్తో స్లోగా చేతిని పైకి తీసుకొస్తాం. చాలా మంచి ఎఫెక్టివ్ ట్రీట్మెంటు. సో నాన్ సర్జికల్గా షోల్డర్లో ఏ ప్రాబ్లం ఉన్నా కూడాను ఫస్ట్ పిఆర్పి కానీ ట్రై చేసుకొని కరెక్ట్గా చేస్తే మంచిగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. రీజనరేట్ అవ్వడానికి ఎన్ని రోజుల టైం తీసుకుంటుంది? డిపెండ్స్ ఆన్ ద ఇంజరీ. ఇప్పుడు కొంతమందికి బాగా కట్ అయ్యింటే కొంచెం డిలే అవుతుంది. చిన్న టెండినైటిస్, టెండినోస్ అర్లీగానే వచ్చేసారు అనుకోటి 1-2 సిట్టింగ్స్లో కంప్లీట్గా హీల్ అయిపోతుంది. కానీ జాగ్రత్తలు ఉంటాయి, తర్వాత చాలా జాగ్రత్తలు ఫాలో అవ్వాలి. ఆ జాగ్రత్తలన్నీ ఫాలో అవుతూ దాన్ని మళ్ళీ ఏదైతే రీజనరేట్ అయిందో, ఏదైతే రీమోడల్ అయిందో దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, సో మళ్ళీ కట్ కాకుండా. డిపెండ్ ఆన్ ఏజ్, సిట్టింగ్స్ కూడా పెరిగే ఛాన్స్ ఏజ్ కాదు, టేర్ ఎంత దెబ్బ తగిలితే. నాకు ఎక్కువ కేసెస్ షోల్డర్లో వచ్చేది మన జిమ్కు పోయేవాళ్ళు. పాపం తెలియక వెళ్ళిపోయి ఏమంటే మోసేస్తారు. ఆ జిమ్ ట్రైనర్ కూడా తెలియదు, ఎత్తండి సార్ అంటారు, 70 kgs ఎత్తు 60 ఇవి పోతాయి. స్పిన్ డిస్క్ కూడా ప్రొలాప్స్ వస్తుంది, నెక్ డిస్క్ వస్తుంది. అందుకని చాలా కేర్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మనము చేసే తప్పుల వల్లనే బాడీలో మన పార్ట్లన్నీ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. డాక్టర్ని సలహా అడిగి ఏ పనైనా చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో షోల్డర్ అండ్ నెక్, స్పైన్కి ఉన్నటువంటి ఆ సంబంధం ఏంటి, సో ఎక్కడ పెయిన్ వస్తుంది ఏంటి అనేది ఎలా డయాగ్నోసిస్ మనం చేసుకోవాలి, అండ్ దీనికి అందుబాటులో ఉన్నటువంటి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ పిఆర్పి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని కూడా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.